సెల్ హెల్త్ క్లినిక్ చూసుకుంటే మీరు ఎన్నో ఇయర్స్గా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ప్లస్ హ్యాపీ పేషెంట్స్ రివ్యూస్ కూడా నేను చూశాను. సో ఇంత లాంగ్ జర్నీ ఇంత సక్సెస్ఫుల్గా ఎలా సాధ్యమవుతుంది? సెల్ హెల్త్ అని పేర్లు పెట్టినప్పుడే వీ హ్యావ్ టు అడ్రస్ ది మెకానిజం ఆఫ్ సెల్ హెల్త్. ఓకే. దాంట్లో నుంచి డెరైవ్ అయింది సెల్ హెల్త్ క్లినిక్ అని పేరు కూడా. ఓకే. 4 సంవత్సరాలుగా 70,000 పైచులకు పేషెంట్లు మేము చూడటం జరిగింది. కాఫ్ టు క్యాన్సర్, ఎటువంటి అనారోగ్యాన్నైనా అవలేలుగా మనం అడ్రస్ చేయగలుగుతున్నాం. క్యాన్సర్ వరకు ఉన్నది ఒకటే జబ్బని ఇందాకే చెప్పాను. ఇప్పుడు మీరు పేర్లు చెబుతున్నారు. అది క్యాన్సర్ అంటే క్యాన్సర్ కణం తప్పు చేస్తుంది. ఓకే. సో అన్నిటినీ ప్రాస కోసం కాఫ్ టు క్యాన్సర్ అన్నాను, కానీ ఉన్నది ఒకటే జబ్బు, అది సెల్ తప్పు చేయటం. దాన్ని అడ్రస్ చేయాలంటే ఇదర్ వాటికి అందించాల్సిన పోషకాలు అందించి డిటాక్స్ చేయటం, ఫంక్షనల్ మెడిసిన్ లాగా పనిచేసే సప్లిమెంటరీ సపోర్ట్ తీసుకోవటం, ఆర్ 100 రోజులు 120 రోజులు ఆ కణం బతికినంతకాలం వాటిని పస్తు పెట్టి చంపటం. మనం చంపక్కర్లు అవే చేస్తాయి. ఈ విధానం వలన ఎటువంటి అనారోగ్యాన్ని అవలేలుగా మేము అడ్రస్ చేయగలిగాం. కాబట్టి సోరియాసిస్నే 1000 మందిని చూశాను అంటే ఇక మిగతా క్యాన్సర్ గురించి మనం అంత డీప్గా మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు. బట్ అలోపతి ఈ మా విధానం 2 అనుసంధానం అయితేనే రిజల్ట్ ఎక్కువ శాతం వస్తుంది అని నమ్ముతాను. కీమోథెరపీ లాంటి చేసుకోకుండా క్యాన్సర్ తగ్గుతుందని నేను అన్నాను. ఓకే. వాటికి ఆహారం అందనివ్వకుండా చేసే మా విధానాన్ని అలోపతిలో చేస్తున్న కీమోలో, రేడియేషన్లో, సర్జరీలో, టార్గెట్ థెరపీలో, ఇమ్యూనోథెరపీలో ఈ రెండింటిని అనుసంధానం చేసినప్పుడు రిజల్ట్ చాలా ఎక్కువ వచ్చింది అనేది నేను గమనించాను.